Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Set theory లో ఎక్సర్సైజ్ 1 నేర్పించాను. వచ్చిందా బాగా? అది వస్తేనే సెకండ్ ఎక్సర్సైజ్ థర్డ్ ఎక్సర్సైజ్ ఈరోజు చేద్దాం. ఎందుకంటే అది అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. చేసే ఉంటారు, నోట్స్ కూడా పెట్టే ఉంటారు. ఆ నోట్స్లో మంచిగా రాసుకుని నీట్గా రాసుకుని మంచిగా ప్రాక్టీస్ చేస్తే అన్నీ వస్తాయి. ఈరోజు 2 ఎక్సర్సైజులు చేద్దాము, ఓకేనా? కొంచెం అలర్ట్గా ఉండండి, చిన్నదే అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ దాకా ఇంట్రొడక్షన్ అర్థమైంది, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. సరే, మిమ్మల్ని ఏం భయపెట్టాను, చాలా ఈజీ, మీరే చెప్తారు ఎండ్ ఆఫ్ ది ప్రాబ్లం. చూద్దాం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. సెకండ్, ఓకే. ఇక్కడ ఏమంటాడంటే గివెన్ 3 సెట్స్, ఒక 3 సెట్లు ఇచ్చాడంటే. ఎంత సెట్లు? ఏ. ఒకటి గుర్తుపెట్టుకోండి, సెట్ని ఎప్పుడైనా మనం క్యాపిటల్ లెటర్స్లోనే చెప్తాము. ఏ సెట్ అన్నప్పుడు క్యాపిటల్ లెటర్ చెప్తాము. దాంట్లో లోపల ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఎలిమెంట్స్ స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, కానీ సెట్ మొత్తం ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్లను చెప్తాం. ఎనీహౌ, ఇక్కడ ఏ సెట్లో ఏబిసిడిఈ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు ప్రాబ్లంలో మనం న్యూమరికల్ నెంబర్స్ తీసుకున్నాం కదా, 1 2 3 4 5 అనేసి. ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? కేవలం ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం, అది స్మాల్ లెటర్స్. ఇవి ఇచ్చాడు. బి ఏమంటున్నాడు? ఏసిఈజీ అంటున్నాడు, బి ఎలిమెంట్స్. సి ఎలిమెంట్స్ బిఈఎఫ్జి అంటున్నాడు. ఇట్లా 3 సెట్లు ఇచ్చాడు. ఇచ్చేసి ఫైండ్ అవుట్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది కనుక్కోమన్నాడు. ఏం భయపడొద్దు, మెథడాలజీ సేమే, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం వేసుకుంటున్నాం ఏ యూనియన్ బి కనుక్కుందాము. ఏ అంటే ఏంటి? ఇది కదా, ఏబిసిడిఈ, ఇది రాసేసుకున్నాము. యూనియన్ బి ఏసిఈజి, ఇది వేసేసుకున్నాం. వేసుకున్నాక ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఇందాక ఇంగ్లీష్లో చేశాను, కొన్ని రబ్ చేసి పెట్టాను. యూనియన్ బి అంటున్నాడు. యూనియన్ అంటే ఏంటి? కామన్ ఐటమ్స్ కదా. ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అయినా బిలో ఎలిమెంట్స్ ఉన్న ఎక్కడున్న అన్నీ మనకు ఆన్సర్లోకి వచ్చేస్తాయి, ఓకేనా? ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏ బి అన్నీ వేసేసుకుంటున్నాం. సి అంటే ఆర్డర్లో వేసుకుంటున్నాం. సి డి ఈ జి అన్నీ వేసేసుకున్నాం. ఇది ఏ యూనియన్ బి అయిపోయింది. ఇప్పుడు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి కావాలి కదా. ఏ యూనియన్ బి ఆల్రెడీ చేసినాం కాబట్టి ఇది వేసేసుకుందాం మనం ఆన్సర్. ఏబిసిడిఈజి, ఇది ఇంటర్సెక్షన్ సి అంటున్నాము. ఇంటర్సెక్షన్ సి. సి అంటే ఏంటి? బిఈఎఫ్జి, బిఈఎఫ్జి, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంటర్సెక్షన్ చేయమని. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్గా ఇక్కడ కామన్గా ఉన్నాయి వేసుకుంటాం. ఏమున్నాయి కామన్గా? ఏ ఉందా ఇక్కడ? లేదు. బి ఉందా? ఉంది అంటే వేసేసుకుందాము. సి లేదు. డి కూడా లేదు. నెక్స్ట్ ఈ ఉంది. ఇంకొకటి ఏంటి? జి ఉంది. ఎఫ్ లేదు. కాబట్టి మనకు కామన్గా ఉన్నది బి ఈ జి, ఈ 3 ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి అవి వేసుకుంటే మనకి ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ఇది వచ్చింది. ఫైనల్గా మన ఆన్సర్ ఇది. ఆన్సర్ ఏంటి? బీజీ బెగ్, ఓకే. సో అట్లాగే సెకండ్ చూద్దాం. చూడండి, సెకండ్ ఏమన్నాడు? ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఇది వేసేసుకున్నాం, అక్కడ ఇచ్చింది. ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఎలిమెంట్స్ ఏంటి? ఏబిసిడి వేసుకున్నాను. అండ్ ఇంటర్సెక్షన్ సి ఎలిమెంట్స్ బిఈఎఫ్జి వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఏ ఇంటర్సెక్షన్ సి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ ఐటమ్స్. కామన్గా ఏమున్నాయి చూడండి. ఏ ఉందా? లేదు. బి ఉందా? ఉంది. సి లేదు. డి కూడా లేదు. ఈ ఉందా? ఉంది. బి ఈ రెండే ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ సి కూడా కనుక్కోవాలి. ఇప్పుడు బి ఇంటర్సెక్షన్ సి స్టెప్ వేసేసాను. బి ఎలిమెంట్స్ వేసుకున్నాము, ఇంటర్సెక్షన్ ఆఫ్ సి ఎలిమెంట్స్. ఇప్పుడు కూడా కామన్ ఏమున్నాయి చూడండి. ఏంటి? ఏమున్నాయి చెప్పరు? ఏ లేదు, వదిలేయండి. సి ఇది కూడా లేదు. ఈ ఉంది. అండ్ దెన్ జి ఉంది. ఇక్కడ ఎఫ్ ఉంది కానీ ఇది లేదు. కాబట్టి మనకి ఫైనల్గా ఈజీ, ఈ రెండే ఉన్నాయి.
ఇప్పుడు ఏం కావాలి? ఈ రెండు కనుక్కున్నాం కదా, ఏ ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ సి, ఈ రెండు కనుక్కున్నాం. ఈ రెండింటిని కలిపి యూనియన్ చేయాలి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే మనం ఇందాక కనుక్కున్న బి వేసుకుంటున్నాము, యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. బి ఇంటర్సెక్షన్ సి అంటే ఈజీ. దీనికి యూనియన్ కామన్ ఐటమ్స్. ఇక మనం ఇప్పుడు ఫస్ట్ నెంబర్ తీసుకుంటే బి వస్తుంది, కామన్ కదా, బి. సెకండ్ ఈ, నెక్స్ట్ జి, బిజి. ఇది మనకు ఫైనల్ ఆన్సర్, బిఈజి. ఈడ కూడా మళ్ళీ బెగ్ ఉంటున్నాం, ఈడ కూడా బెగ్ ఉంటున్నాం, ఈడ కూడా బెగ్ ఉంటున్నాం. ఎట్లయితే అంటే మనకి ఆన్సర్ అయితే అదే. క్లియరే కదా ఇది? ఎక్సర్సైజ్ నెంబర్ 2 అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 3. ఎక్సర్సైజ్ నెంబర్ 3 ఇది కొంచెం లాజిక్ అర్థం చేసుకోండి. రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం మీరే చేస్తారు, మీరే చేయాలి కూడా. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, గివెన్ యు అనేది యూనివర్సల్ సెట్ కదా. యూనివర్సల్ సెట్ మనకు నెంబర్స్ ఇవ్వలేదు, కానీ మనం కనుక్కోమంటున్నాడు. ఎలా కనుక్కుంటాము? ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ మోర్ దెన్ గ్రేటర్ దెన్ ఎక్స్. 0 కంటే ఎక్కువ ఉండాలంటున్నాడు. 0 కంటే ఎక్కువ ఉండాలా, అండ్ ఇక్కడ 25 కంటే తక్కువ ఉండాలంటున్నాడు. ఓకేనా? మళ్ళా ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే ఎన్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 ఎంతో కంటిన్యూస్గా ఎంతనో చెప్పుకోండి, ఎంతనో మొత్తుకోండి, అన్నీ న్యాచురల్ నెంబర్స్. అంటే బిలో 25 దాకా ఉన్నాయన్నీ మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్. ఇది తీసుకోమంటున్నాడు ఇక్కడ. దీని ప్రకారం యూ వాల్యూ చూడండి, మన ప్రాబ్లం ఇక్కడ దాకా ఇచ్చాడు, ఇచ్చేసి ఇవన్నీ కనుక్కోమన్నాడు. మనం ఇప్పుడు యూనివర్సల్ వాల్యూ దీని ప్రకారంగా చేస్తున్నాము. 0 కంటే ఎక్కువ 25 దాకానే ఉండాలన్నాడు. కాబట్టి మనం ఇక్కడ వేసుకోవాల్సింది 1 to 25 దాకా అన్ని నెంబర్లన్నీ వేసుకుంటూ పోతాం. యూ వాల్యూ 1 to 25 దాకా వేసుకుంటూ పోవడమే. 5 6 7 8 14 15 16 17 18 20 21 22 23 24 25. ఇది ఎక్స్ వాల్యూ, సారీ ఇది యూనివర్సల్ సెట్. దీని ప్రకారం ఇట్లా వేసుకున్నాం. ఇక నెక్స్ట్ ఏ సెట్ ఎట్లా వస్తుంది అంటే కనుక ఎక్స్ ఈజ్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 2. ఏంటి ఎక్స్ ఈ వాల్యూ ఎట్లా వస్తుంది? ఏ వాల్యూ? ఎక్స్ ఈజ్ సచ్ దట్ మల్టిపుల్ ఆఫ్ 2 అంటున్నాడు. 2తో మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడ దాకా? 25 దాకా. ఇప్పుడు ఇది వస్తుంది, 2 టేబుల్ వేసుకుంటూ పోవడమే. 2 4 6 8 10 12 14 16 18 20 22 24. ఆపేయండి, ఇంకా 25 పైకైతే వెళ్ళాం కదా, అక్కడ దాకా అయిపోయింది. ఇక నెక్స్ట్ బి సెట్ ఏమంటున్నాడంటే ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 అయిపోయిందా? బీని ఏమంటున్నాడు? మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. వేద్దాము, దాంట్లో ఏముంది? 3 6 9 12 15 18 21 24 26 లేదు కదా, సారీ నెక్స్ట్ ఏంటి 27 వస్తుంది కదా. బట్ ఎనీహౌ 25 వరకే కాబట్టి మనం 24తో ఆపేస్తాం. ఇక నెక్స్ట్ సి ఏమంటున్నాడు? వాల్యూ దాని ఎలిమెంట్స్ ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 5. మల్టిపుల్ ఆఫ్ 5 అన్నాడు. ఏముంది? ఇంక ఈజీ 5 టేబులే. 5 10 15 20 25 ఇట్లా ఎలిమెంట్స్ ఇవన్నీ వేసేసుకున్నాము. మనకు వచ్చేసినాయి కదా, సెట్ యొక్క ఎలిమెంట్స్ ఇవి వచ్చేసినాయి. ఇంకా ప్రాబ్లం చాలా ఈజీ. ఫస్ట్ ప్రాబ్లం చేసినాం కదా, అంతే. యూనియన్, ఇంటర్సెక్షన్, లేకపోతే కాంప్లిమెంట్, మైనస్ ఇవే చేయాలా. ఇప్పుడు మీకు ఏం కనుక్కోమన్నాడంటే టోటల్ ఎన్ని బిట్స్ ఉన్నాయి? 9 బిట్స్ కనుక్కోవాలా. ఫస్ట్ చూడండి, ఏ యూనియన్ బి. ఏ వాల్యూస్ ఇవన్నీ వేసుకుంటాము. యూనియన్ బి ఈ రెండింటికి యూనియన్ చేస్తాము. అట్లాగే ఏ ఇంటర్సెక్షన్ బి, సేమ్ ఇవే వాల్యూస్, ఏ వాల్యూస్ బి వాల్యూస్ వేసుకొని ఇంటర్సెక్షన్ చేస్తాము, తెలుసు కదా. సి కాంప్లిమెంట్ ఎట్లా వస్తుంది? యు మైనస్ సి. యు అంటే యూనివర్సల్ సెట్, మైనస్ సి తెలుసు.
అట్లాగే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ టీ తీసుకోండి, ఆల్రెడీ చేసినాం కదా ఇది. దీనికి కాంప్లిమెంట్ కట్టాలి. కాంప్లిమెంట్ ఎట్లా కడతాం? యు మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇది. ఇక ఫిఫ్త్ బిట్ ఏమన్నాడంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నాడు. అంటే మీరు ముందు ఏ కాంప్లిమెంట్ కనుక్కోవాలా. ఏ కాంప్లిమెంట్ ఎట్లా వస్తుంది? యు మైనస్ ఏ. తర్వాత బి కాంప్లిమెంట్ కనుక్కోవాలి. అది ఎట్లా వస్తుంది? యు మైనస్ బి. ఆ రెండు వచ్చినాక ఆ రెండు వాల్యూస్కి ఇంటర్సెక్షన్ చేయాలి. చేస్తారులే, నాకు తెలుసు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఫస్ట్ ఏం చేయాలి? ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోండి. తర్వాత ఈ వచ్చిన ఆన్సర్కి ఇంటర్సెక్షన్ సి చేయండి, అయిపోయి. ఇక సెవెంత్ది ఏ యూనియన్ సి ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ముందు ఏ యూనియన్ సి కనుక్కోండి, తర్వాత బి యూనియన్ సి కనుక్కోండి. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేయాలి. ఎయిత్ది ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఏ ఇంటర్సెక్షన్ బి ఆల్రెడీ ఇక్కడ చేసినాం కదా, దానికే యూనియన్ సి చేసేయండి, అయిపోయి. ఇక లాస్ట్ బిట్ చూడండి, సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ వచ్చిందండి మైనస్. ఈ 8 బిట్స్లో మైనస్ లేనే లేదు. సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ ఆల్రెడీ చేసినాం కదా, సి ఎలిమెంట్స్ వేసుకొని మైనస్ ఈ వాల్యూ వేసుకొని సిలోంచి ఏ మైనస్ బి ఏ ఇంటర్సెక్షన్ బి తీయాలా. తెలుసు, ఆల్రెడీ నేర్పించాను. ఓకేనా? 9 బిట్స్ ఉన్నాయి. 9 బిట్స్ మీరే చేయాలి. ఆన్సర్లు ఇచ్చాను చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఆన్సర్లు కూడా ఇచ్చాను. ఏం లేదు, చేయొచ్చు, మీరు చేయగలరు. ఇది కూడా మీరే ట్రై చేయండి. ఆన్సర్స్ చెక్ చేసుకోండి. బెగ్ రావాలనుకోండి, వచ్చేస్తుంది. ఇంకా తర్వాత ఈ థర్డ్ సెట్ కూడా మీకు అర్థం చేయించాను. ఇవి కూడా కొంచెం ఒకసారి అర్థం చేసుకోండి. సింప్లీ నేను చెప్పాను కదా అనేసి ఈ వాల్యూస్ వేసుకోకండి, అర్థం చేసుకోండి ఎట్లా అనేసి. కొన్ని చిన్న కాంప్లికేషన్ ఉంటుంది, అది అర్థం చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లం మనకు తెలిసినవే కదా. సో కొంచెం ఫోకస్ చేసి చెయ్యండి. ఆన్సర్ ఎవరెవరికి వస్తుందో అందరి కింద కామెంట్ బాక్స్లో రాయండి, అందరికి వస్తుంది. ఎస్ కదా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా చేద్దాము. తప్పకుండా వీడియోస్ చాలామందికి షేర్ చేయండి. ఇంత కష్టపడి మీకోసమే కదా చేసేది ఇదంతా. మంచిగా నేర్చుకోండి, బాగా పైకి రండి. గుడ్ లక్. తీసుకోండి స్క్రీన్ షాట్, వర్కౌట్ చేయండి.